ఇది న్యాయం, జస్టిస్లో ఇది ఒక ప్రాసెస్. ట్రయల్ అయిపోయిన ట్రయల్లో ఆయనను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, వాట్ ఎవర్ ద ప్రాసెసెస్. నాకు ఆ లీగల్ టర్మినాలజీ తెలియదు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. అప్పుడు ఆయన నిజంగానే వాట్ ఎవర్ డ్యూ ప్రాసెస్ నడుస్తుంది. ఆ డ్యూ ప్రాసెస్ తర్వాత జడ్జ్ నిర్ధారిస్తాడు ఆయనకి శిక్ష పడాలన్నా, శిక్ష పడకూడదా, శిక్ష పడితే ఎంత శిక్ష పడాలి, అవన్నీ జడ్జ్ నిర్ధారిస్తాడు. అప్రూవర్ అన్నంత మాత్రాన ఆయనకి శిక్ష పడదు అనేది ఎక్కడ రాసి పెట్టలేదు. సిబిఐని చంద్రబాబు నాయుడు ఆర్కే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా? వావ్. సో రూలింగ్ పార్టీలో ఉండేది వీళ్ళు, రూలింగ్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉంది. ఇక్కడ నేను ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంత సత్తా ఉంది, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్మగలరా? అక్కడ అపాయింట్మెంట్స్ రావడమే కష్టమంట ఎవరితో మాట్లాడాలంటే. ఇట్స్ లైక్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కేసులో ఆయన బయటపడలేకున్నాడు, 2 రోజులు జైల్లో ఉన్నాడు. నా కేసులో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? సారీ, కొంచెం ఐ కాంట్ హియర్ యూ. మళ్ళీ చెప్పండి. సో ఐ థింక్ కడప ఫ్యాక్షన్స్ బిట్వీన్ ఇక్కడ ప్రజల మధ్యలో కాకుండా వైఎస్ ఫ్యామిలీకి సిబిఐకి మధ్య పెడుతుంటారా? సో ఈ 10 ఏళ్ళుగా మీరు అంటున్నారు ఆ కేసులు నడవట్లేదు. సో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మీరే చెప్తున్నారు. సో 10 ఏళ్ళుగా ఆ కేసులు ముందుకు వెళ్ళట్లేదంటే ఎవరికి ఆ సత్తా ఉంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి? ఇట్స్ ఆయన మనోవేదన ఎప్పుడు మొదలైందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. బాగా తాగుతున్నాడు, బాగా స్మోక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు మనోవేదన ఉండింది. ఆస్తుల ప్రాబ్లంలో కాదు. ఆయన కూతురుగా నాకు తెలుసు అది. ఆ 6-7 నెలల సమయంలో, ఆ 6-7 నెలల టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మై హస్బెండ్, ఇద్దరు కలిసి కొరియా వెళ్ళారు. ఒక ట్రిప్ వేశారు సోల్కు. ఎప్పుడది? సో దూరంగా పెట్టింటే వాళ్ళిద్దరు కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళగలుగుతారా? చనిపోకముందు మార్చ్ 12వ తారీఖు రాత్రి వివేకానంద రెడ్డి గారు, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు కలిసి పులివెందులకు ప్రయాణం చేశారు. కడపకు ప్రయాణం చేశారు కలిసి. దూరం పెట్టింటే కలిసి ప్రయాణం చేసేవాళ్ళ? చెప్పాలంటే ఎవరైనా ఏమైనా చెప్పచ్చండి. ఆ ముందు రోజు 11వ తారీఖు
11వ తారీఖు 12వ తారీఖు వివేకానంద రెడ్డి గారు నా కూతుర్ని తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు ఆ లైసెన్స్ కోసం ఇద్దరు కలిసి వెళ్ళారు. నేను నాకు పేరెంట్స్ వెళ్ళలేదు, మనవరాళ్ళని తీసుకొని ఆయన వెళ్ళాడు. దూరం పెట్టింటే కలిసి వెళ్ళేవారా? Okay. Good question. Google takeout was ఎప్పుడు తీశారు? I think అంత కోవిడ్ ముందు ఆర్ April 2020 బిఫోర్ రామ్ సింగ్ కేమ్ గూగుల్ టేక్అవుట్ తీసింది అప్పుడు. సిడిఆర్ ఐపీడిఆర్ డేటా తీసింది లోకల్ మన పోలీస్ తీసిన డేటా. సో సిడిఆర్ ఐపీడిఆర్ డేటా తీసింది మన లోకల్ పోలీస్. గూగుల్ టేక్అవుట్ తీసింది రామ్ సింగ్ గారు వచ్చింది ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ సమ్ టైమ్ అప్పట్లో. బట్ సునీల్ యాదవ్ ఢిల్లీలో ఉన్నప్పుడు విచ్ వాస్ 2020లో కదా కోవిడ్ అయ్యింది, అరౌండ్ దట్ టైం, జస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్, ఆ కోవిడ్ స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడు అనుకుంటా అది. సారీ, లెట్ మీ కరెక్ట్ దట్ 2020లో వీళ్ళు స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్. 2021 బిట్వీన్ టూ కోవిడ్ పాండమిక్ సివియర్ కోవిడ్ వచ్చిన మధ్యలో ఏప్రిల్ టైంలో గూగుల్ టేక్అవుట్ తీసిన కొన్ని నెలల తర్వాతనే రామ్ సింగ్ గారు కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో ద ఎవిడెన్స్ వాస్ నాట్ ఆఫ్టర్ రామ్ సింగ్, ద ఎవిడెన్స్ వాస్ కలెక్టెడ్ బిఫోర్ హీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఈవెన్ బై మెజారిటీ ఎవిడెన్స్ వచ్చింది లోకల్ పోలీస్ దగ్గర నుంచి. వివేకానంద రెడ్డి కోరికే షర్మిల గారిని ఎంపీ చేయడం, అది ఆయన చివరి కోరికని భావిస్తున్నాం. లెట్ us fulfill his wish. వివేకానంద రెడ్డి కోరిక ఈరోజు ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది. బయట వాళ్ళకి ఇదంతా వినడానికి బాగా ఉంటుంది, కానీ పులివెందుల ప్రజలకు చాలా బాగా తెలుసు ఏమి జరిగింది, ఎట్లా జరిగింది. నాకంటే ముందు పులివెందుల ప్రజలకు తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడునైనా పట్టలేరు అంటారు. సో నాకు టైం పట్టింది, కానీ పులివెందుల ప్రజలకి ఇది ఎట్లా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పి ముందు నుంచే తెలుసు. ఓకే, సో అట్లా మాయ మాటలు. అవినాష్ రెడ్డి గారికి చాలా ఆయన చూస్తే ఈయన అరటిపండు తోలు ఒలిసి పెట్టాలా అనిపించే రకమైన మనిషి. ఆయనకు మాటలు చేత కాదు, చాలా పొలైట్గా ఉంటాడు అన్నట్లా అనిపిస్తాడు. కానీ ఆయన వెనకాల ఇంత కుట్ర ఉంటుంది అని చెప్పి నాకైతే తెలియలేదు. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు. థ్యాంక్ యూ.